భారతదేశ చరిత్రలో కొన్ని నిర్ణయాలు దేశ గమనాన్ని మారుస్తాయి. కొన్ని గర్వపడేలా ఉంటాయి, మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. మనం 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని చూసాం. 2016 నాటి డిమానిటైజేషన్ కష్టాల్ని చూసాం. కానీ ఇప్పుడు జరగబోయేది వీటన్నిటికంటే పెద్దది. ఇది కేవలం ఒక చట్టం కాదు, భారతదేశ ప్రజాస్వామ్య పునాదుల్ని కదిల్చే ఒక రాజకీయ భూకంపంగా మారబోతుంది. మీరు విన్నది నిజమే. మహిళా రిజర్వేషన్ పేరుతో నారీ శక్తి నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటో మీకు తెలుసా? దీని వెనుక ఉన్నది దేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలు విడగొట్టే ఒక ప్రమాదకరమైన నార్త్ కొలనలిజం. ఇవాళ భారతవ స్పెషల్ ఎపిసోడ్లో మనం చర్చించబోయేది మీ ఓటు విలువలను, అంటే దక్షిణాది ఓటు విలువలను ఎలా డిమానిటైజేషన్ చేయబోతున్నారనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రభుత్వం ఏమంటుందంటే మేము మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నాము, ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని. వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. ఈ రిజర్వేషన్ ఎప్పుడో అమలు అవుతుంది. దీనికి 2 కండిషన్స్ పెట్టారు. సెన్సెక్స్ జరగాలి, డీలిమిటేషన్ నియోజకవర్గ పునరుజ్జనన పూర్తి కావాలి అని చెప్పేసి ఈ 2 కండిషన్స్ పెట్టారు. అంటే పెళ్ళెప్పుడంటే ఎముకలు కూలినప్పుడు అన్నట్టుంది దాని వ్యవహారం. ఈ డీలిమిటేషన్ అనే పదం వినడానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ దీని వెనుక ఉన్న అసలు లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది కేవలం సీటు పెంపు కాదు, ఇది దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం కూడా. ఇక్కడే ఒక లాజిక్ చూడండి. భారతదేశంలో నియోజకవర్గాల విభజన పాపులేషన్ ప్రాతిపదికన జరుగుతుంది. గత 50 ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు, ఏపీ, తమిళనాడు, కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు ఫ్యామిలీ ప్లానింగ్ సీరియస్ గా తీసుకున్నాయి. జనాభాను నియంత్రించాయి, లిటరసీని పెంచాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ చాలా మెరుగ్గా అయిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలు ఏం చేశాయి? అక్కడ జనాభా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ వస్తే ఏమవుతుందో తెలుసా? యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎంపీ సీట్లు భారీగా పెరుగుతాయి. జనాభా అదుపు చేసిన మన దక్షిణాది రాష్ట్రాలకు సీటు తగ్గుతాయి లేదా నామమాత్రంగా ఉంటాయి. అంటే మన క్రమశిక్షణగా ఉన్నందుకు మనకిచ్చే బహుమతి మన రాజకీయ ప్రాముఖ్యతను తగ్గించడమేనా? ఒక్కసారి ఊహించుకోండి. పార్లమెంట్లో కేవలం ఉత్తరాది రాష్ట్రాలు డిసైడ్ చేస్తే చాలు, దేశ ప్రధాని ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మన టాస్క్ ఏంటి? మన ట్యాక్స్ల డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. మన హక్కుల్ని, మన సమస్యల గురించి పట్టించుకునే నాదుడే ఉండడు. దీన్నే నార్త్ కొలనలిజం అంటున్నాము. మహిళా బిల్లు అనేది ఒక అద్భుతమైన అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ మాత్రమే. ఆ ప్యాకింగ్ లోపల ఉన్నది దక్షిణాది రాజకీయ అస్తిత్వాన్ని మింగే ఒక డ్రాగన్ లాంటిది. మన డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటున్నామా, లేక కేవలం నెంబర్ గేమ్ గురించి మాట్లాడుకుంటున్నామా అన్నది ఇప్పటికి కూడా ఒక తెలియని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇది కేవలం ఒక పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న చర్చ కాదు, ఇది మన ఉనికికి సంబంధించిన ప్రశ్న. ఆలోచించండి. మన ఓటు విలువను చిత్తు కాగితం చేయబోతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇప్పుడు మనం అసలు మ్యాటర్ లోకి వద్దాం. ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 81ని సవరించి ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లను ఏకంగా 850 లేదా అంతకంటే ఎక్కువగా పెంచాలని చూస్తుంది. వినడానికి ఎలా ఉందంటే, అబ్బా కొత్త పార్లమెంట్ కట్టారు, సీటు పెంచుతున్నారు, ప్రజాస్వామ్యం విడ్డూరంగా వికసిస్తుంది అనిపిస్తుంది కదా. కానీ ఈ నెంబర్ వెనక ఒక డార్క్ రియాలిటీ ఉంది. దీన్నే ద పెనాలిటీ ఆఫ్ ప్రోగ్రెస్ అంటున్నాను. అంటే మీరు అభివృద్ధి చెందినందుకు మీకు పడే శిక్ష అని చెప్పి అర్థం. ఒకసారి 1917ల కాలానికి వెళ్దాం. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో జనాభా పెరిగిపోయింది. ఒకవేళ జనాభా పెరిగే కొద్దీ సీట్లు పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? జనాభా కంట్రోల్ చేసే రాష్ట్రాల పవర్ తగ్గిపోతుంది. అందుకే ఆమె 1971 సెన్సెక్స్ ఆధారంగా సీటును ఫ్రీజ్ చేసేశారు. ఆ తర్వాత 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అదే ఆలోచించారు. మనం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోత్సహిస్తున్నాము, జనాభా అదుపు చేసే రాష్ట్రాలు శిక్ష పడతాయి అని చెప్పి ఆయన కూడా అదే ఫ్రీజ్ ని కంటిన్యూ చేశారు. ఈ ఫ్రీజ్ ను 2026 వరకు పొడిగించారు కూడా. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలు కేంద్రం మాట విన్నాయి. పిల్లలు తక్కువ, దేశానికి మేలు అని ప్రచారం చేశాయి కూడా, అదే పరంగా ఆచరించాయి కూడా. లిటరసీ పెంచుకున్నాయి, హెల్త్ సెక్టార్ను డెవలప్ చేశాయి. ఫలితంగా ఇవాళ మన ఎకనామీ ఇంజన్లా మారిపోయిందా? కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఒకవైపు మనం అభివృద్ధి చెందుతుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణ పూర్తిగా విఫలమైపోయాయి. ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుందో తెలుసా? సౌత్ ఇండియా మీరు మాట విన్నారు, జనాభా తగ్గించారు, అందుకే పార్లమెంట్లో మీ గొంతును తగ్గించేస్తున్నాము. నార్త్ ఇండియా విషయానికి వస్తే మీరు జనాభా విపరీతంగా పెంచుకున్నారు, అందుకే మరిన్ని ఎంపీ సీట్లు ఇచ్చి గిఫ్ట్ ఇస్తున్నాము అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న డిబేట్
డిబేట్లలో ఇదే జరుగుతుంది. వాళ్ళు చెప్పిన మాట విన్నందుకు మనకు శిక్ష, వాళ్ళు చెప్పిన మాట వినందుకు వాళ్ళకి లాభమా? ఈ లెక్కలు చూడండి, మీకే అర్థమవుతాయి. ఉత్తరాది ప్రస్తుతం వీరి ప్రాతినిధ్యం 38% ఉంటే అది కాస్త 43%కి పెరిగిపోతుంది. సౌత్ ఇండియా ప్రస్తుతం మన ప్రాతినిధ్యం 24.3% ఉంటే అది దారుణంగా 20.7%కి పడిపోతుంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కలిస్తేనే 200 కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. దక్షిణాది 5 రాష్ట్రాలు ఎంపీలు అందరూ కలిసినా ఆ నెంబర్ని టచ్ చేయలేరు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా ఢిల్లీ పీఠం ఎక్కాలంటే దక్షిణాది పార్టీల మద్దతు వెతుక్కుంటూ వచ్చేది, మన సమస్యలను వినేది. కానీ ఈ కొత్త లెక్కలు అమలైతే సౌత్ ఇండియా డజంట్ మ్యాటర్ ఎనీమోర్ ఫర్ ఢిల్లీ. అంటే ఢిల్లీలో మనకి ఆ హక్కు, అసలు మన మాట వినే నాదుడే లేకుండా పోతాడు. రేపు ఒక ప్రధాని అభ్యర్థికి కేవలం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఓటు వస్తే చాలు, దక్షిణాది రాష్ట్రాల దయా దాక్షణాలు అసలు అవసరమే లేకుండా పోతుంది. మన నుంచి ట్యాక్సులు కావాలి, మన ఐటీ కంపెనీల రెవెన్యూలు కావాలి, కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం మనకే ఉండదు. ఇదెక్కడ విడ్డూరం? ఇది ప్రజాస్వామ్యమా లేక జనాభా సంఖ్యతో ఆడుతున్న చదరంగమా? ఆలోచించండి. మనం బాగుపడడం మనకు శాపమా? ఇప్పుడు అసలు నారీ శక్తి నినాదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలుసుకుందాం. ప్రభుత్వం ఏమంటుంది? మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే సెన్సెక్స్ జరగాలి, డిమానిటైజేషన్ పూర్తి కావాలి, అప్పుడే మేము సీట్ ఇవ్వగలం అని ఒక పెద్ద మెలకు పెట్టేసింది. ఇక్కడ మనం ఒక ఫ్యాక్ట్ చెక్ చేయాలి. నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి డిమానిటైజేషన్ అవసరమా? అబ్సల్యూట్లీ నో. ఇప్పుడున్న 543 సీట్లలో మహిళలకు 33% కేటాయించవచ్చు, దానికి ఏ అడ్డంకి లేదు. కానీ అలా చేస్తే ఒక పెద్ద సమస్య వస్తుంది. అదేంటో తెలుసా? ప్రస్తుతం ఉన్న పురుష ఎంపీలు చాలా మంది తమ సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. తమ సీట్లు ఎక్కడ పోతాయో అని రాజకీయ నాయకులందరికీ భయం కలుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మనం సీటు తగ్గించవద్దు, సీటును 850కి పెంచుదామా? అప్పుడు ఏమవుతుంది? పురుష ఎంపీల సీట్లు అలాగే ఉంటాయి, అదనంగా పెరిగిన సీట్లు మహిళలను కూర్చోబెట్టవచ్చు. దీనే విన్ టు విన్ సిచ్యువేషన్ అన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే దక్షిణాదికి పెద్ద దెబ్బ తగులుతుంది. సీటు పెంచే ప్రక్రియ వాడే ఫార్ములా జనాభా ప్రాతిపదికన ఉంటే, అంటే మహిళా రిజర్వేషన్ అనే ఒక ఎమోషనల్ అస్త్రాన్ని ముందు పెట్టి దాని వెనుక సౌత్ ఇండియన్ పొలిటికల్ పవర్ని తగ్గించే డీలిమిటేషన్ ప్రక్రియను సైలెంట్గా లోపలికి పంపిస్తున్నారు. మహిళా సాధికారత అనేది ఒక ముసుగు మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం పార్లమెంట్లో ఉత్తరాది ఆధిపత్యాన్ని పెంచడం మాత్రమేనా? ఇప్పుడు ఒక షాకింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సరిహద్దులు గీసేది ఎవరో తెలుసా? డీలిమిటేషన్ కమిషన్. ఇందులో కేవలం 3 సభ్యులు మాత్రమే ఉంటారు. వీరు ఒక రూమ్ లో కూర్చొని ఏ జిల్లాను ఎక్కడ కలపాలి, ఏ రాష్ట్రాన్ని ఎలా విభజించాలి అని ఒక మ్యాప్లు గీస్తూ ఉంటారు. ఇది వింటే మీకు షాక్ గా అనిపించింది కదా? ఈ కమిషన్ తీసుకునే నిర్ణయం భారతదేశంలో ఏ కోర్టులో సవాలు చేయలేరు, నాట్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో. ఒక్కసారి ఊహించండి, ఈ 3 వ్యక్తులు తీసుకునే నిర్ణయం 100 కోట్ల మంది భారతీయ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు కంటే ఈ 3 గీసే గీతకి ఎక్కువ పవర్ ఉంటుందా? ఇది డెమోక్రసీనా లేక మోడ్రన్ డే డిక్టేటర్షిప్పా? ఇప్పుడు అలానే అనిపిస్తుంది. మహిళలకు హక్కు ఇవ్వాలని చిత్తశుద్ధితో ఉంటే అది 2016లోనో 2024లోనో జరగాలి. కానీ దాన్ని 2029కి 2034కి నెట్టేస్తూ మధ్యలో ఈ డీలిమిటేషన్ అనే భూతాన్ని ఎందుకు తెస్తున్నారు? దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ఇప్పుడు మేల్కోపోతే భవిష్యత్తులో మన అసెంబ్లీ కేవలం మున్సిపల్ ఆఫీసులా మిగిలిపోయే ప్రమాదం చాలా ఉంది. ఇంతసేపు మన సమస్య గురించి మాట్లాడుకున్నాం, మరి దీనికి పరిష్కారం లేదా? మనం కేవలం బాధితుల్లానే మిగిలిపోవాలా? అబ్సల్యూట్లీ నో. ఇప్పటికే దక్షిణాది గొంతులు వినిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, జనాభా నియంత్రించినందుకు మాకు శిక్ష వేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అటు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకుల పోరాటం కాదు, ఇది మన ఆత్మగౌరవ పోరాటం. ఢిల్లీ సుల్తానున్న నిర్ణయం వల్ల పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధి కుప్పకూలిపోవాలా? మరి మన ముందున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? మన హక్కులు కాపాడుకోవడానికి ఉన్న దారులేంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, అమెరికాలో ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. అక్కడ జనాభాతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ప్రతి రాష్ట్రానికి 2 ప్రతినిధులు ఉంటారు. మన దగ్గర కూడా రాజ్యసభను అలా ఎందుకు బలోపేతం చేయకూడదు? లోక్సభ జనాభా ప్రాతిపదికన సీటు ఉన్న రాజ్యసభలో మాత్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఉండాలి. అప్పుడే ఒక పెద్ద రాష్ట్రం తన మెజారిటీతో చిన్న రాష్ట్రాలను అణిచివేయకుండా అడ్డుకోవచ్చు. దీన్నే ఫెడరల్ బ్యాలెన్స్ అంటారు. రెండోది ఏంటంటే ఎకనామిక్ పర్ఫార్మెన్స్. కేవలం జనాభా పెంచిన వాళ్ళకి ఎక్కువ సీట్ ఇవ్వడం ఏంటి? అసలు దేశం నడవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
వస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు కట్టే జీఎస్టీ వల్లే కదా దేశ ఆర్థిక వ్యవస్థ పెరగబడుతుంది. అందుకే మా డిమాండ్ ఏంటంటే సీటు కేటాయింపులు కేవలం జనాభా మాత్రమే కాకుండా ఏ రాష్ట్రం ఎక్కువ జీడిపి ఇస్తుంది, ఏ రాష్ట్రంలో లిటరసీ ఎక్కువగా ఉంది, ఈ డెవలప్మెంట్ ఇండికేటర్స్ని కూడా వెయిటేజ్ ఇవ్వాలి. అప్పుడే అభివృద్ధి చేసే రాష్ట్రాలకు గౌరవం దక్కుతుంది. మూడోది ఏంటంటే ప్రొపోర్షనల్ ఇంక్రీజ్. ఒకవేళ మీకు సీటు పెంచాలని ఉంటే అన్ని రాష్ట్రాలకు సమాన శాతంలో పెంచండి. ఉదాహరణకు యూపీకి 10% పెంచితే తెలంగాణకు కూడా 10% పెంచాలి. అప్పుడే పాత బ్యాలెన్స్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేగాని నార్త్ ఇండియాకు 50% పెంచి సౌత్ ఇండియాకు 5% పెంచడం ఏ రకమైన న్యాయం? ఇక్కడే అసలైన బాధ ఏమిటంటే ప్రభుత్వం ఇవన్నీ పెంచకోకుండా ఎవరితోనో సంప్రదించకుండా ఒక చీకటి గదిలో నిర్ణయం తీసుకుంటుంది. మణిపూర్లో ఉన్న సమస్యలు ఢిల్లీకి ఎలా వినిపించకుండా ఉన్నాయో, ఈ రాష్ట్ర ప్రజల ఆవేదన వారికి ఎలా పట్టడం లేదో, అలాగే రేపు దక్షిణాది రాష్ట్రాల ఆవేదన కూడా అంతే మారబోతుందా? మన ఎంపీల గొంతు పార్లమెంట్లో తగ్గిపోతే మన సమస్యల గురించి అడిగేవారెవరు? మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమా, లేక కేవలం జనాభా ఉన్నవాడిదే అధికారమా? మరి ఏంటి డిమానిటైజేషన్? మరి ఎలా మారబోతుంది ఇది? ఎందుకంటే మనం ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు మన ఓటుకు విలువ లేకుండా పోతుంది. ఆలోచించండి, పోరాడండి. మన వీడియో ముగింపుకు వచ్చాం, కానీ ఇది ముగింపు కాదు, ఒక కొత్త ఆలోచనకు పునాది. గుర్తుంచుకోండి, ఇది కేవలం అధికార పక్షానికో ప్రతిపక్షానికో సంబంధించిన యుద్ధం కాదు, ఇది మన ఓటు విలువకు సంబంధించిన యుద్ధం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక హెచ్చరిక చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల హక్కులను కాలరాస్తే మళ్ళీ 1960 నాటి తీవ్రమైన ఉద్యమాలు దేశాలు చూడాల్సి వస్తుంది అని. అంటే మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? అన్యాయం జరిగినప్పుడు ప్రజలు తిరగబడడం చరిత్ర నేర్పిన పాఠం. దాన్ని ఢిల్లీ పాలకులు మర్చిపోకూడదు. ప్రభుత్వం ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటుంది, కోఆపరేటివ్ ఫెడరలిజం అని. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మన దగ్గర ట్యాక్సులు ఢిల్లీకి వెళ్తాయి, మన అభివృద్ధి చూసి ప్రపంచ దేశాలు పొగుడతాయి. కానీ నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసరికి మాత్రం మన హక్కుల్ని మాయం చేసేస్తున్నారు. దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అనరు, దీన్ని పొలిటికల్ కొలోనియలిజం అంటారు. దక్షిణాది అభివృద్ధి వల్ల దేశానికి గర్వకారణం తెచ్చిపెడుతుంది, కానీ అదే అభివృద్ధి వల్ల మనకి శాపంగా మారుతుంటే మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం? మనం ఎవరి కోసం సంపాదించి పెడుతున్నాం? ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీలు తమ ఈగోలను, చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఇది కేవలం ఒక ఎన్నికల స్ట్రాటజీ కాదు, ఇది భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్నగా మారబోతుంది. డిమానిటైజేషన్ ఆఫ్ డెమోక్రసీని ఇప్పుడు ఆపకపోతే రేపు పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలు కేవలం ఒక అతిథిలా మాత్రమే మిగిలిపోతారు. మనం అక్కడ ఉంటాము, కానీ మనం చెప్పేది ఎవ్వరు వినరు. మన ఓటుకు విలువ ఉండదు, మన ప్రాధాన్యత ఉండదు. మీకేమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సరైనదేనా? జనాభా పెంచిన వారికి పవర్ ఇచ్చి అభివృద్ధి చేసిన వారిని శిక్షించడం దేశ ఐక్యతకు మంచిదేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. మన గొంతు ఢిల్లీకి వినిపించేలా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ వాస్. ఆలోచించండి, ఎందుకంటే ప్రశ్న అడగడమే ప్రజాస్వామ్యం. జై హింద్.